ఏంది 100 కిలోమీటర్ల దూరం మొత్తం బంగారమే विदाउट क्रेशर रे डायरेक्ट बंगार में सिक्तो కేజీఎఫ్ వల్ల ఇండియా డెవలప్ అయిందని కూడా అనొచ్చు. 100%. దీంట్లో నాకు తెలిసి కొన్ని కేజీలు కొన్ని క్వింటల బంగారం తీసిరు. ఇందులో కూడా ఎంతో అంత అంటే మిల్లీగ్రామా ఎంతో గ్రాము సో ఇందులో గోల్డ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో 8 బుక్స్ రాసిండాను సార్ ఇది గురించి. అయితే మీరు ఒక్కరు ఎట్లా చేసిరు ఇదంతా? చిన్న సంఘం ఉందంట, దాని త్రూ మనం వెళ్ళిపోయి అసలు గోల్డ్ మైనింగ్ మనకు కనిపిస్తుందా, గోల్డ్ అనేది మనకు కనిపిస్తుందా అనేది మనం చూద్దాం. సో వచ్చేయండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఐ లవ్ కేజీఎఫ్. సో మనం కేజీఎఫ్కి రావడం జరిగింది. మీరు కేజీఎఫ్ మూవీలో చూడడం జరిగింది. సో గోల్డ్ మైనింగ్ ఎక్కడ ఉంటుంది ఏంది అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా. సో ఈరోజు మీకు గోల్డ్ మైనింగ్ నేను చూపించబోతున్నా. సో ఇది మెయిన్ సర్కిల్. సో ఐ లవ్ కేజీఎఫ్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. ప్రెజెంట్ కేజీఎఫ్ దగ్గర మనం ఉన్నాం. సో ఇది మొత్తం అంటే గోల్డ్ తీసిన తర్వాత, సో అంటే మనం కోల్ తీసిన తర్వాత, ఇప్పుడు మనం కోల్ మైనింగ్ తీసిన తర్వాత అక్కడ మట్టి ఎట్లా వస్తుందో ఇక్కడ గోల్డ్ మైనింగ్ తీసిన తర్వాత ఈ మట్టి వస్తుంది. ఇది మొత్తం సైనైడ్ అని పిలుస్తారంట. దీంట్లో నాకు తెలిసి కొన్ని కేజీలు కొన్ని క్వింటల బంగారం తీసిరు. ఇంకా చాలా ఉందని చెప్పేసి క్లోజ్ చేయడం జరిగింది. సో మనకు పర్మిషన్ కూడా లేదు, అయినా కానీ మనం వచ్చి షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో మనకి ఇక్కడ ఒక పర్సన్ కూడా పరిచయం అయ్యిండు. ఆ పర్సన్ని మీకు పరిచయం చేయిస్తా. దాని తర్వాత అసలు ఇక్కడ ఎప్పటి నుంచి గోల్డ్ ఉంది ఏంది అనేది మనం తెలుసుకుందాం. మొత్తం కేజీఎఫ్ మూవీ అనేది ఇక్కడే షూట్ అయింది. సో దీనిపైనే మొత్తం షూట్ అవ్వడం జరిగింది. మనం పైకి వెళ్ళిపోదాం. సో ఇది మొత్తం సైనైడ్ అంటారంట. అంటే ఇది మొత్తం మట్టి, అంటే బంగారాన్ని మట్టిని వేరు చేసిన దాన్ని సైనైడ్ అంటారు. దీన్ని అందుకే సైనైడ్ అని పిలుస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఆ కోల్ మైనింగ్ చేసినప్పుడు సో కొన్ని మిషన్స్ తోటి మొత్తం తీసి దాన్ని క్రష్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది కదా. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా సో అందులో నుంచి పెద్ద పెద్ద అంటే ఇట్లా గనేట్లాగా ఉంటుంది కదా, సేమ్ అట్లా బంగారం ఉంటే ఆ బంగారాన్ని తీసి సో వాళ్ళు మిషన్లో వేసి దాన్ని క్రష్ చేసి మొత్తం సో దాంట్లో సోడియం సైనైడ్ అనే దాన్ని వేసినప్పుడు సో బంగారం సపరేట్గా ఈ ఇసుక సపరేట్గా ఈ మట్టి సపరేట్గా అయిపోతుంది. సో అప్పుడు బంగారాన్ని తీసుకొని ఆ మట్టిని తెచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. అందుకే దీన్ని సైనైడ్ అంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తం సైనైడే, అంటే మట్టి, అంటే బంగారాన్ని మట్టిని వేరు చేసింది. సో బంగారం తీసేసుకొని సో మట్టి మొత్తం ఇక్కడ వేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం 13 మైన్స్ ఉన్నాయి. సో ఆ 13 మైన్స్లో ఇది ఫస్ట్ మైనింగ్ తీసిన మట్టి ఇది. సో ఒక్కసారి మీరు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ మన్నును తీసుకొని అసలు యూజ్ చేయలేరంట, అంటే నుంచి మన్నును కూడా తీసుకుపోలేరు. ఎందుకంటే ఈ మన్నును తీసుకొని రీసైక్లింగ్ చేస్తే ఇందులో కూడా ఎంతో అంత అంటే మిల్లీగ్రామా ఎంతో గ్రాము సో ఇందులో గోల్డ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ మట్టిని కూడా తీసుకొని పోలేరంట. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా. సో ఇది మొత్తం క్రషింగ్ది, అంటే బంగారాన్ని మన్నుని వేరు చేసే క్రషింగ్ది. ఇవన్నీ మిషనరీ మొత్తం మీకు కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద మిషనరీస్. అంటే ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలియడం జరిగింది. సో ఇక్కడే లవకుశులు ఇక్కడే పుట్టడం జరిగింది. సో ఇంకోటి ఇక్కడికి ఫస్ట్ రైల్వే ట్రాక్, అంటే రైళ్ళు కానీ కరెంటు కానీ ఏషియా మొత్తంలోనే అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ కేజీఎఫ్కి రావడం జరిగింది. సో ఇక్కడ
సో అంటే కేజీఎఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ కరెంట్ కానీ రైల్వే ట్రాక్ కానీ చాలా వసతులు మొత్తం ఇక్కడే ఉంటుండే. సో ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ కూడా ఇంకా ఉన్నట్టు మనకు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ, అంటే వాళ్ళు ఇక్కడ ఇండ్లు ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు ఆంగ్లేయులు మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు లేకుంటే వాళ్ళతోటి సహజీవనం చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడ పిల్లలు పుట్టి ఈ ఇల్లులు ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే దీని గురించి నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పడం జరిగింది, నాకు ఎక్కువ మాత్రం తెలియదు. బట్ నేను ఎక్కడ పోయి కేజీఎఫ్ది షూట్ చేద్దాము అని చెప్పేసి మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పర్సనే నేను కలవడం జరిగింది. బట్ ఆ పర్సన్ నేను ముందుకు వస్తే ఏమవుతుందో అది అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి అయితే మనం చూద్దాం, ఎందుకంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా లేవు, గేట్స్ మొత్తం క్లోజ్ ఉన్నాయి. మనం బ్యాక్ సైడ్ నుంచి రావడం జరిగింది. సో అక్కడ నుంచి ఇంత పైకి ఎక్కడం జరిగింది. ఇక్కడ మీరు మిషనరీ మొత్తం చూస్తున్నారు. సో ఇక్కడే మొత్తం సో పెద్ద పెద్ద గోల్డ్ మైనింగ్ మొత్తం క్రష్ అయ్యి సో దాంట్లో సోడియం సైనైట్ యూజ్ చేసి సో బంగారాన్ని మట్టిని సపరేట్ చేసే మిషనరీ మొత్తం ఇక్కడే ఉంది. సో ఒక్కసారి మీరు చూడండి, ఇది మొత్తం గోల్డ్ లాగా మీకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి. సో మొత్తం ఎల్లోయిష్ కలరు అట్లా. సో ఇది మొత్తం సో ఒకవేళ దీన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ మనం తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేస్తే ఇందులో ఎంతో అంత కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది గోల్డ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఒక్కసారి మనం పై వరకు వెళ్దాం, ఒకసారి మనం చూద్దాం రండి ఇంకేమేమి ఉందో. సో ఒకసారి చూడండి, సో ఇది మొత్తం గోల్డ్ మైనింగ్. సో కేజీఎఫ్ షూటింగ్ మొత్తం ఇక్కడ జరిగింది. సో మనం పైకి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ మనకు ఒక గైడ్ ఇక్కడ కనిపిస్తుండు, చిన్న పిల్లోడు. ఇక్కడే వీడితోటి వచ్చి అందరు మాట్లాడుతూ ఉంటారంట. సో వీడు అప్పుడప్పుడు తీసుకొని వస్తాడంట. ఒకసారి చూద్దాం, వచ్చేయండి. ఇదంతా చూస్తుంటే ఈ ఎండకి కొంచెం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఇదంతా. అండర్ గ్రౌండ్ మైనింగ్ చాలా ఉన్నాయి ఏరియాలో, బట్ మొత్తం సెక్యూరిటీ పర్పస్ తోటి మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ చేయడం, సో మొత్తం సెక్యూరిటీ చాలా ఉండడం జరిగింది. అంటే మనకి ఇక్కడ పర్మిషన్ లేదు. బట్ మనకు తెలిసిన గైడ్ ఏంటంటే ఇక్కడ ఒకటి స్వరంగం లాంటిది ఉంది. సో ఇక్కడికైతే వెళ్ళి మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళి మనం చూడొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయి, అంటే చిన్న స్వరంగం ఉందంట, దాని త్రూ మనం వెళ్ళిపోయి అసలు గోల్డ్ మైనింగ్ మనకు కనిపిస్తుందా, గోల్డ్ అనేది మనకు కనిపిస్తుందా అనేది మనం చూద్దాం. సో వచ్చేయండి. మొత్తానికైతే మనం స్వరంగంలోకి రావడం జరిగింది. సో ఇదే సో గోల్డ్ మైనింగ్. నాకు తెలిసి ఇక్కడ ఆపరేషన్స్ మొత్తం అవుతుండే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకు? ఓకే, పడిపోతుందా? 6,000 ఫీట్స్. సో మనకు స్వరంగం కనిపించిందని చెప్పేసి చెప్పినా కదా. సో ఇదే అంటే సార్కి తెలుసు, ఇది ఎవరికి తెలియదు. సో సార్ని పట్టుకొని మనం ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఇది స్వరంగం, కానీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు. సో అంటే గోల్డ్ మైనింగ్ అప్పుడు మిషనరీ ఎట్లా నడుస్తుండే, అంటే ఆపరేషన్స్ ఎట్లా నడుస్తుండే అనేటివి మనకి ఎగ్జాంపుల్స్ ఇక్కడే. సో ఇది 6,000 ఫీట్స్ కిందికి లోతుంది. అంటే మనం అక్కడి వరకు వెళ్ళలేము, ఎందుకంటే కొంచెం మనకు డేంజర్ కాబట్టి. సో ఇక్కడ అంటే అండర్ గ్రౌండ్లో నుంచి మొత్తం మైనింగ్ తీసి పైకి పంపిస్తుండే ఆ మిషన్ ఇది. ఈ ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతుండే. మనం ముందు వరకు వెళ్ళకుండా ఇక్కడ నుంచి నేను చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇది మొత్తం స్వరంగం, ఒక బావిలాగా ఉంది ఇక్కడ. మీకు కనిపిస్తే మనం కొంచెం ముందు వరకు కూడా వెళ్ళి మనం ఇట్లా చూపించచ్చు, కానీ అది మొత్తం బావిలాగా ఉంది. సో అక్కడ వరకు ఎందుకని చెప్పేసి మనం వెళ్ళట్లే. సో ఇక్కడ ఆ 6,000 ఫీట్స్ కింద నుంచి మెల్లగా ఆ బంగారాన్ని పైకి తెస్తుండే. సో ఇటు అటు మొత్తం స్వరంగాలు ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు, మొత్తం బావిలాగే ఉంది ఇది మొత్తం. సో ఈ ప్లేస్ మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. సో మన సార్కి ఒక్కనే తెలుసు, ఆయన వల్లే మనం ఇంత దూరం రావడం జరిగింది. సో సార్తో మనం మాట్లాడదాం. సో సార్కి కొంచెం తెలుగు వచ్చు అంతే. సో ఒకసారి మనం ట్రై చేద్దాం సార్తో మాట్లాడడానికి. సో మీరు చూసిరు కదా, సో ఇక్కడ ఆపరేషన్ జరుగుతుండే. సో కింది నుంచి మొత్తం గోల్డ్ మొత్తం పైకి వచ్చి, సో ఇక్కడ నుంచి ఈ మిషన్ త్రూ ఇట్లా బయటకు వచ్చేస్తుండంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ పైన మీకు అంటే చైన్ లాంటిది ఒకటి ఉండి అది లాగుతుండే అనమాట అక్కడ నుంచి. అంటే 6,000 ఫీట్స్ నుంచి ఆ గోల్డ్ పైకి వచ్చేసి ఇక్కడ నుంచి వీళ్ళు బయటికి తీసుకెళ్తుండే. ఇక్కడ మొత్తం సర్క్యులర్ షాఫ్ట్ అండి. సర్క్యులర్
షాఫ్ట్. వన్స్ ఇది డీపెస్ట్ ఓకే. పాయింట్ అంతా చెప్తా ఉంటారు. ఓహో, అంటే ఇది లోతైంది. ఓకే. వరల్డ్లో డీపెస్ట్ సెకండ్ అని చెప్తా ఉంటారు. ఓకే. బట్ అది అయ్యేలే. ఇప్పుడు ఉండేది డీపెస్ట్ పాయింట్ వచ్చేసి గిఫ్ట్ షాఫ్ట్ అని. ఓకే. గిఫ్ట్ షాఫ్ట్లో కూడా ಒಂದು ఆక్సిలరీ షాఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ షాఫ్ట్లో ఆక్సిలరీ అదే డీపెస్ట్ పాయింట్ 10,555 ఫీట్స్. వరల్డ్ಲಿ లాస్ట్ డీపెస్ట్ ఇన్ ద వరల్డ్ సెకండ్. ఇదేమో 6,000, అదేమో 10,000. అది 10,500. ఓకే. లాస్ట్ కొట్టిరోజు లాస్ట్ ఇచ్చిండేది స్టేట్మెంట్ యాజ్ పర్ మైనింగ్ డిపార్ట్మెంట్ ಅವರು చెప్తా ఉండేది. అది ఒక ఫోటో ఎవిడెన్స్ కూడా ఉంది. అది 10,555 ఫీట్స్ మాత్రమే లాస్ట్ డీపెస్ట్ పాయింట్ అని. ఓకే. సో అంటే మనం బెంగళూరుకి సో మనం ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత కేజీఎఫ్ ప్లేస్ ఎక్కడ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసిన బ్రదర్ సో ఈ సార్ని మనకి పరిచయం చేయడం జరిగింది. సో సార్ దీనిపైన మైనింగ్స్ పైన సార్ పిహెచ్డి చేయడం జరిగింది. ఒకసారి సార్తో మాట్లాడిస్తా. సార్ పేరు అదంతా మీకు తెలిసేలా మాట్లాడుతా ఒకసారి. సార్ మీ పేరు? సురేష్ బాబు. సురేష్ బాబు. అంటే దీనిపైన పిహెచ్డి చేయడం జరిగిందా మీరు? పిహెచ్డి చేసినాను సార్. సుమారు 8 బుక్స్ రాసిండాను సార్ ఇది గురించి. మైనింగ్ పైన, కేజీఎఫ్ మైనింగ్ పైన. నాట్ ఓన్లీ మైనింగ్, ఆల్ ఓవర్ కేజీఎఫ్ గురించి. ఓకే. మైనింగ్ది మాత్రం 3 బుక్స్ రాసిండాను. ఓకే. అంటే ఈ మైనింగ్ దాంట్లో ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసారు. సో ఇంకా మైనింగ్ ఉందా అంటే మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు గోల్డ్ మైనింగ్ ఇప్పుడు మైనింగ్ 2001 క్లోజ్ అయింది. మళ్ళా తర్వాత ఇప్పుడు ఏమో చేస్తారని చెప్తా ఉంటారు. మైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేక్ చేసేదా లేదంటే స్టేట్ గవర్నమెంట్ చేసేదా? ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో ఇది ఉంది, అట్టి గోల్డ్ మైన్స్ నడుస్తూ ఉంది. ఓకే. ఎక్కడ అది? అది ಒಂದು 150 కిలోమీటర్స్ ఉంది. ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇది దాంట్లో మర్చి చేస్తే ఇంకా బాగా నడుస్తూ ఉండాలి కదా, దానికి ఇది కంటిన్యూ చేయొచ్చు. ఓకే. దానికి అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాని నుంచి గోల్డ్ మైనింగ్ అక్కడ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎందుకు ఆపేసిరు అని అంటే ఇప్పుడు మీరు రీసెర్చ్ చేశారు కదా, ఇది క్లోజ్ చేసిన రీజన్ ఏమంటే ఈడ గోల్డ్ ಎಲ್ಲ తక్కువ సిక్తుందంట. ఓకే. ఇంకా నీళ్ళంతా ఉలగ లోపల నీళ్ళంతా పోసిండేది. దానికి ఇది కష్టం కాబట్టి క్లోజ్ చేసింటారు. ఓకే. అంటే ఇది ఎవరు చెప్పారు అని అంటే మైనింగ్ మినిస్ట్రీ అక్కడ నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్? కమర్షియల్ రిపోర్ట్ మైనింగ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇది కంప్లీట్ 2001 క్లోజ్ చేసింది. ఓకే. అంటే మీ రీసెర్చ్ లో ఏం తేలింది అంటే ఇక్కడ గోల్డ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాని తక్కువ ఉంది. నీళ్ళంతా లోపల పోయిస్తుండేది అండర్ గ్రౌండ్ లా. ఓకే. మళ్ళా గోల్డ్ తీసేకి అయ్యేలే చెప్పి ఇది క్లోజ్ చేసింది. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఏంటంటే క్లోజ్ చేసినందుకు మొత్తం వర్షం పడి మొత్తం వాటర్ వెళ్ళింది. అసలు ఎందుకు క్లోజ్ చేసిరు అంటే మైనింగ్ ఎందుకు ఆపేసిరు అని అంటే రీజన్ ఏముంది? నాకు కన్నడ రాదు, సార్కి తెలుగు రాదు, ఏదో విధంగా మేము అడ్జస్ట్ చేసుకొని మీ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ సార్ ఏమంటున్నారు అంటే నా క్వశ్చన్ ఏముందంటే అసలు మైనింగ్ ఎందుకు ఆపేసారు అనేది క్వశ్చన్ ఉండే. అంటే సార్ ఏమని చెప్తున్నారంటే మైనింగ్ మనం ఎంత చేసినా అంటే ఇసుక ఎక్కువ ఉంటుంది, బంగారం తక్కువ ఉంటుంది కాబట్టి చేసి వేస్ట్ అన్నట్టు. సో మైనింగ్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది అంటే గోల్డ్ తక్కువ ఉందని చెప్పి. అదేవిధంగా ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే సో వాటర్ అంటే నిజం చెప్పాలంటే మనం ఎంత ఫీట్ తవ్వుతే వర్షాకాలం అయినా కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం జస్ట్ ఇట్లా గుంతలు తవ్వుతూనే వాటర్ ఊరుతూ ఉంటాయి. సో అట్లాంటిది 6,000 ఫీట్స్ 10,000 ఫీట్స్ మనం అండర్ గ్రౌండ్లో తవ్వాలంటే ఎంత వాటర్ వస్తే ఒక్కసారి గమనించండి. సో ఆ వాటర్ రావడం వల్ల కూడా ప్రాబ్లం కాబట్టి సో మనం గోల్డ్ మైనింగ్ చేయలేం కాబట్టి సో అందుకే ఆపేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే సార్ రీసెర్చ్ చేసింది కాబట్టి ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే సార్కి తెలిసిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో మనం కనుక్కుందాం. ఈడ 2,000-3,000 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ఈడ తీసిండారు. ఆ జాగం ఒకటి మాకు తెలుసు, ఆడ ఒక టైప్ చేస్తాము అట్లా అని చెప్పి ఇವರು బీడీ ప్లంబర్ ఉంది ఐడియా ఈ నలుగురిలో ఒక పర్సన్. ఓకే. అప్పుడు $13,000 మాత్రమే ఉంటుంది. ఓకే. వైన్కి అది ఇంకా జాస్తి కావాలి చెయ్యాలంటే వర్క్ బట్ $13,000 ట్రై చేస్తారు. అప్పుడు ఏంటంటే ఓల్డ్ టైం మళ్ళీ వర్టికల్
వర్టికల్ ಹೋಗಿ పోయిండ్రు ఓకే గోల్డ్ చేసేకే వర్టికల్కి పోయిండారు ఇವರು ఐడియా ప్లంబర్ ఏం చెప్తారంటే మీరు ఇప్పుడు మేము ఇంక్లైన్ పోతాము సైడ్ అట్లా అంటే డీప్గా వచ్చింది కదా అవి పక్కలలో ఉంటుంది గోల్డ్ కాబట్టి మళ్ళీ తీస్తాం ఆడపోయి ఇస్తాం ట్రై చేస్తామని ఇంక్లైన్కి పోయి ట్రై చేస్తారు ఓకే అప్పుడు 1884 ಅಲ್ಲಿ 3 ರೀಪ್ಸ್ ಸಿಕ್ತಿಂది ఓకే ಅದು ಅದು అట్లంటే అది గోల్డ్ రీప్స్ ఓకే దొరికింది దొరికే ఓకే ಅದಕ್ಕೆ అది ఛాంపియన్ విక్టరీ అల్వా ఎన్ని క్వింటల్లో బంగారం దొరికింది అప్పుడు అప్పుడు 3 రీప్స్ అంటే ಒಂದು ఎట్లా చెప్పేది అది ಕನ್ನಡలో చెప్పండి మనకు ಅಲ್ಲ ಇದು ಹೆಂಗೆ ಅಂದರೆ ಇದೊಂದು 3 ರೀಪ್ಸ್ ಅಂದರೆ ಸುಮಾರು 1 ಕಿಲೋಮೀಟ್ರ್ ಹೋಗಿದೆ 1 ಕಿಲೋಮೀಟ್ರಿಗೆ 3 ರೀಪ್ಸ್ಗೆ ಹಂಗೆ ಬರೀ ಗೋಲ್ಡೇ ಸಿಕ್ತು ఏంది 100 కిలోమీటర్ల దూరం మొత్తం బంగారమే ವಿತೌಟ್ ಕ್ರಷರ್ ಡೈರೆಕ್ಟ್ ಬಂಗಾರమే ಸಿಕ್ತು ಓಕೆ ಅದಕ್ಕೆ ಅದು ಅವರು ವಿಕ್ಟರಿ ಅದು ಚಾಂಪಿಯನ್ ಇಲ್ಲಿ ಚಾಂಪಿಯನ್ ಒಂದು ಸ್ಟೇಷನ್ ಇದೆ ಅದಕ್ಕೆ ఆ పేరు వచ్చింది ఇంకొకటి విక్టరీ చర్చ్ దాని గురించి విక్టరీ ಇದರಿಂದ ಅವರು క్రియేట్ ಮಾಡಿದ್ದು ఈ చర్చిನ ఓకే అయితే ఒక్క నిమిషం నేను చెప్తా సో ఇక్కడ ఏంటంటే నలుగురు పర్సన్స్ అంటే సార్ నేమ్స్ చెప్పిండు సో నలుగురు పర్సన్స్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి గోల్డ్ ఉంది అని చెప్పేసి అనుకొని తీద్దామని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది అంటే ఓన్లీ వాళ్ళు స్ట్రేట్గా అంటే మనము బోర్ బావి ఎట్లా ఇస్తామో అట్లా రీసెర్చ్ చేయడం జరిగింది బట్ దొరకకుంటే మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి మాట్లాడుకొని ఏం చేద్దాము అని చెప్పేసి అనుకొని సో నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఆ నలుగురిలో ఒక పర్సన్ చెప్పడం జరిగిందంట అంటే 2 సంవత్సరాల కిందట ఇక్కడ గోల్డ్ ఉండే సో తీసిర్రు సో మనం ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకొని మాట్లాడుకున్నారంట బట్ వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదు అంటే ఆ గోల్డ్ మైనింగ్ తీయడానికి ఎంత కావాలో వర్క్ చేయడానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు లేకుండానంట బట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి అంటే ఈ బోర్ బావిలాగా తవ్వడం జరిగింది కదా సో ఇప్పుడు అట్లెందుకు తవ్వుదాం మనం సో సైడ్స్కి మనం ట్రై చేద్దామని చెప్పేసి సైడ్స్కి ట్రై చేసినప్పుడు సైడ్లో 3 రిప్స్ 1 కిలోమీటర్ అంత దూరంలో మొత్తము 3 రిప్స్ అంటే 3 డైరెక్ట్ గోల్డ్ దొరకడం జరిగిందంట సో అప్పుడు వాళ్ళు విక్టరీ ఛాంపియన్షిప్ ఇట్లా వాళ్ళు అంటే దొరికినందుకు విక్టరీ వచ్చింది అన్నట్టు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారంట ఇక్కడ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ పేరు కూడా ఛాంపియన్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సో అప్పుడు వాళ్ళు విక్టరీ సాధించారని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత ఏమైందో మనం తెలుసుకుందాం సార్ నెక్స్ట్ అదే విక్టరీ చర్చ్ అని ఉంది కదా సార్ అప్పుడే చెప్పండి కదా దాని గురించి ఈ విక్టరీ గురించి ఆ పేరు ఇచ్చేసి దానికి విక్టరీ చర్చ్ అని ఇప్పుడు పెద్ద చర్చ్ సార్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఉంది విక్టరీ చర్చ్ ఉంది ఇక్కడ అవును ఓకే ఛాంపియన్ రైల్వే స్టేషన్ విక్టరీ చర్చ్ ఓకే అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత గోల్డ్ వచ్చింది కదా గోల్డ్ వాళ్ళు తీసుకొని ఏం చేసారు గోల్డ్ తీసి వరల్డ్ మార్కెట్ ఇచ్చిండ్రు కదా ఓకే అప్పుడు అగ్రిమెంట్ 100 years ಯಾರು ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರು ಆಫ್ಟರ್ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ఓకే ಇದು 100 ಡೇಸ್ಗೆ ಅಗ್ರಿಮೆಂಟ್ ಇಚ್ಚಿಂಡಾರು 100 ಡೇಸ್కి ఒకే రేటಲ್ಲಿ గోల్డ్ ఇస్తామని ఓకే ಪ್ರಾಮಿಸ್ చేసి ఇచ్చిండ్రు ಅದು ವರ್ಲ್ಡ್ ಮಾರ್ಕೆಟ್ಲ ಫಸ್ಟ್ 5 year ಪ್ಲಾನ್ಗೆ ನಮ್ಮ ಇಂಡಿಯಾ ಇದಕ್ಕೆ ಫಸ್ಟ್ 5 year చేసిండేది ఈ డాక్యుమెంట్ ఈ మైనింగ్ డాక్యుమెంట్ ఇచ్చేసి ವರ್ಲ್ಡ್ ಬ್ಯಾಂಕಲ್ಲಿ ನಮಗೆ మాకు ఇది లోన్ ఇచ్చేయలేదు ఓకే అప్పుడు ఏం చెప్పిండంటే జవహర్లాల్ నెహ్రూ మా దగ్గర ఇది గోల్డ్ ఫీల్డ్ ఉంది ఆ డాక్యుమెంట్ ఇచ్చేస్తాము కావాలంటే ನೀವು లోన్ ఇస్తే మా కంట్రీని ನಾವು డెవలప్ చేసుకుని పోతాము అని చెప్పేసి ఆయన అడమానం పెట్టి అప్పుడు ఇది ఫస్ట్ 5 year ప్లాన్ಗೆ ఈ డాక్యుమెంట్ ఇచ్చేసి ఆ లోన్లో ఫస్ట్ ఫైల్ చేసిండేది ఇది ఇండియాకి ಒಂದು మెయిన్ పాయింట్ ఆగి ఓకే సో అది కేజీఎఫ్ వల్ల ఇండియా డెవలప్ అయిందని కూడా అనొచ్చు 100% అది హిస్టరీలోనే ఉంది ఫస్ట్ 5 year ప్లాన్ చెప్తే కూడా తెలుస్తుంది ఓకే అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కేజీఎఫ్కే ఫస్ట్ రైల్వే స్టేషన్ రావడం జరిగింది రైలు రావడం జరిగింది కరెంట్ రావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సో వాటి గురించి చెప్పండి అంటే ఫస్ట్ సార్ 1894 ద షార్టెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా ఓకే కేజీఎఫ్ ఓన్లీ ఓకే 4 kilometerకే 4 రైల్వే స్టేషన్ ఇది యాలంటే 4 మైనింగ్స్ ఉంటాయి
ఈ 4 మైనింగ్కి దగ్గర ఒక రైల్వే స్టేషన్ యాగలంటే ఇంగ్లాండ్ నుంచి రా మెటీరియల్స్ వస్తూ ఉంటుంది. ఓకే. ఆ షాప్కి ఏమేమి కావాల్సి ఉంటుంది అది మెటీరియల్స్ ఆడాడే ఈజీగా ఆడాడే ఇచ్చేసేది. ఓకే. పని చేసేసాక ఈజీ అవుతుందని ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఈ ఓకే. అంటే ఓన్లీ ఆ 4 మైనింగ్స్ కోసమే రైల్వే స్టేషన్ 1894 ಅಲ್ಲಿ. ఓకే. తర్వాత 1902 ಅಲ್ಲಿ పవర్ ఓకే. హైడ్రో పవర్ ఓకే. హైడ్రో పవర్ శివసముద్రం నుంచే టోటల్లీ ನಮ್ಮ KGF ఫస్ట్ ఓకే కరెంట్ ఓకే 1902లో 1902లో ఓకే. ಇದು ಓಲ್ಡ್ ಬಂದು ಟೋಕಿಯೋ ಫಸ್ಟ್ ವರ್ಲ್ಡಲ್ಲಿ ಫಸ್ಟ್. ఓకే. ಏಷ್ಯಾದಲ್ಲಿ ಫಸ್ಟ್ వచ్చేసి KGF, ఓకే. వరల్డ్ಲ್ಲಿ సెకండ్. అంటే ఇది 1902 ఈడ స్టేషన్ కూడా ఉంది, ఇನ್ನು ఈ దగ్గరనే ఉంది. ఓకే. సో ఇక్కడికి ఫస్ట్ అంటే ఫస్ట్ టోకియోలో కరెంట్ రావడం జరిగింది, సెకండ్ మన KGFలోనే రావడం జరిగింది, అది కూడా 1902లో. అది మళ్ళీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఓకే ఇక్కడ ఫస్ట్ వచ్చింది. అది ఓకే. అది ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్? ఇది 1886 కరెంట్ రాకముందే వచ్చింది. ఓకే. ఎప్పుడు ఇది ఇది కమ్యూనికేషన్ రావాలి కదా, దానికి ఫారినర్స్ అప్పుడే ఇదంతా సర్కిల్ ఆగి ఈ ట్రాన్స్పోర్ట్ రైల్వే ఇది టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇదన్నీ అప్పుడే వచ్చింది. అది ఓకే. 1886 to 87 KGF క్లబ్ అని ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సాయంత్రం ಅಲ್ಲಿ స్పోర్ట్స్ ఉంటుంది, బ్యాడ్మింటన్ అట్లాది బార్ ఉంటుంది. సో ఇందులో వర్క్ చేసే వర్కర్స్కి యూరోపియన్స్ ఓన్లీ, ఓకే, లేబర్కి ఇచ్చలే, ఓన్లీ యూరోపియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ KGF క్లబ్ ఉంది. ఇప్పుడు అన్ని అందరూ పోతారు, మళ్ళీ అప్పుడు వెరీ యూరోపియన్స్ మాత్రమే. ఓకే. అంటే ఏమేమి ఉంటుండే స్పోర్ట్స్ అప్పుడు? అప్పుడు టేబుల్ టెన్నిస్, ఓకే, బిలియార్డ్స్, ఓకే, ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್, ఓకే, ಇಂದ ಅರೌಂಡ್ ಒಳಗೇನೆ లోపల అంటే ఇండోర్లో. ఆఫ్టర్ 6 బార్ ఎంట్రీ అవుతుంది, బార్ ఉంటుంది ఇప్పుడు ఇది ఉంటుంది. అది ఓకే. అట్లా అది ఎంటర్టైన్మెంట్ కాడిసి ఆడాడ ఇది హాల్, అది ఇది KGF క్లబ్, ఓకే, ఆమె మైసూర్ హాల్ ఉంటుంది. ಇದೆಲ್ಲ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఆఫ్ వైన్. ఓకే. అయితే మీరు రీసెర్చ్లో భాగంగా ఇది మీరు కనుగొన్నారా? అంటే మీరు ఇక్కడ వరకు ఎట్లా వచ్చారు? అప్పుడు మీరు రీసెర్చ్ చేస్తాం కదా సార్, అన్ని మైనింగ్ ఏడాడు ఉంది, ఎంత మైనింగ్స్ ఉన్నాయి, మైనింగ్లో ఎంత పని లేబర్స్ పని చేస్తూ ఉంటారు, ఇదన్నీ వాళ్ళది ఏమి డ్యూటీ ఏడ ఏమేమి ఉందని చూస్తాం కదా. అప్పుడు వచ్చిండేది ಎಲ್ಲ మైండ్స్ పోయిండం సార్. ఆడ ఏముంది, ఆవిడ క్యాంటీన్, లేబర్స్ గురించి ಹೆಂಗೆ రెడీ అవుతారు, ఇంటి నుంచే వచ్చేసి మళ్ళీ అంటుకుని పోతారు కదా, అప్పుడు డ్రెస్ ఎట్లా చేస్తారు, అట్లా ఇది టిఫిన్. ఏ ఇయర్లో మీరు చేసింది? అప్పుడే 10 years బ్యాక్ ఇది క్లోజ్ అయిపోయి 23 years ಆಯಿತು అయింది. అప్పుడు మళ్ళీ ನಾನು ಮೊದಲು ಫಸ್ಟ್ మా ಫಾದರ್ ಉಂಟರು, ಅವರು ನಾನೆಲ್ಲ ಒಂದು ಮೈನಿಂಗ್ ಅಂಡರ್ಗ್ರೌಂಡ್ ಹೋಗಿ. ఓకే. మీ ఫాదర్ అందులో వర్క్ చేసిండు? ಗೋಲ್ಗುಂಡ ಶಾಫ್ಟ್ ಅವರು. ఓకే. ಆವಾಗ ಅದು ಇದನ್ನ ವಿಡಿಯೋ ఉంది, ಅದೆಲ್ಲ ನಾನು ರಿಸರ್ಚ್ చేసాక అదంతా ఈ వీడియో ఉంది. అంటే మీ నాన్నగారు వర్క్ చేసిన ఫొటోస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఇదంతా క్లోజ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఇట్లా మొత్తం పాడుపడ్డ బిల్డింగ్స్ ఇవన్నీ మీరు కనిపిస్తున్న ఫ్యాక్టరీస్. సో ఇందులోకి రావాలంటే ఇప్పుడు మనం టీం లాగా వచ్చినాం, ఇందులోకి రావాలంటే కొంచెం భయమైంది. సో మొత్తం అడవి అంటే పాములు అవి ఉంటాయి. అంటే మీరు సింగిల్ పర్సన్ రీసెర్చర్, అంటే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా, ఇక ఇప్పుడు మనం చూసుకుంటే మనకు మొత్తం గుచ్చుకుంటేనే మీకు కూడా పెయిన్ వస్తుంది, అవునా? అయితే మీరు ఒక్కరు ఎట్లా చేసిరు ఇదంతా? ఇది ప్రాక్టీస్ అయిపోయింది సార్. ఎట్లా అంటే పోవాలి కదా, రిసెర్చ్ అంటే పైకి మాత్రం చూసేది కాదు, ಎಲ್ಲ ಅನುಭವ. అంటే అసలు ఏముంది, ಎಲ್ಲ ప్లేస్కి పోవాలి కదా. ఓకే. దానికి నేను మాత్రమే ఎలా చేసి ఇదెల్ల నన్ను గురించి ఇది అట్లా ఉండేది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇదంతా రీసెర్చ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? ప్రాబ్లమ్స్? అంటే అంటే ఇబ్బందులు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా? ಇಲ್ಲ ಇಲ್ಲ ಇವಾಗ
ನನಗೆ మాకు ఎవరు ప్రాబ్లం ఇచ్చేలే రీసెర్చ్ అంటే పర్మిషన్ ఓకే తీస్తాము పర్మిషన్ ఇస్తారు రీసెర్చ్ చేయొచ్చు బట్ హుషారుగా చేయాలి అంటే సింక్ ఉంటాయి కదా అవునవును అది నా అయితే లోపల పోవాలంతే దానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చేది మంచిదని చెప్తాను. ఓకే అంటే మీరు రీసెర్చ్ చేయడం జరిగింది ఇట్లాంటివి కనుగొనడం జరిగింది ఎక్కడన్నా మీకు గోల్డ్ లాగా ఏదైనా కనిపించడం జరిగిందా? అట్లా అది పైకి చెప్పలేదు కాదు కదా. ఓకే మీరు చూసారా అని అడుగుతున్నా. చూసిండాను గోల్డ్ అది రాక్ అది రీప్ లోపల అది రూట్స్ పోతా ఉంది కదా అదంతా చూసిండాను. ఓకే మోడల్ ఉంది ఇప్పుడు మోడల్ ఉంది ఎలాంటి చూపిస్తలే కదా ఇట్లా ఉంది ఇది పోతుంది గోల్డ్ అని అది మా దగ్గర శాంపుల్ ఉంది. ఓకే శాంపుల్ ఉంది అంటే వీడియోస్ వీడియో వీడియో ఫుల్ ఉంది. ఓకే మా దగ్గర శాంపుల్ ఉంది. శాంపుల్ అది ఇది చూపియద్దు అంటే మీరు రీసెర్చర్ కాబట్టి మీరు మీ పిహెచ్డీలో మీరు ఓకే సో అంటే ఫొటోస్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయి ఓల్డ్ ఫొటోస్ అండర్ గ్రౌండ్ వీడియోస్ ఓకే ఓల్డెన్ డేస్ ఓకే ఫస్ట్ స్టార్టింగ్ 80s వీడియోస్ అలా ఉంటుంది. ఓకే సో నాకు ఆ వీడియోస్ షేర్ చేస్తే అంటే నాలాగా తెలుసుకోవాలని చెప్పి చాలామంది మన వ్యూవర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా గోల్డ్ మైనింగ్ ఎట్లా ఉంటుండే అసలు నిజంగా గోల్డ్ ఇట్లా దొరుకుతుందా అనేది చాలామందికి తెలియదు. ఒకసారి వాళ్ళకు కూడా చూపిద్దాం. మీ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ మీరు షేర్ చేస్తే సో మన వీడియోస్కి సార్ ఖండితంగా ఇస్తాను. ఓకే మీరు చూపేయండి. మాకు తెలుగు ಅಂತ వచ్చేಲ್ಲ ಕನ್ನಡ ಮಾತಾಡಂడి. ಕನ್ನಡದಲ್ಲಿ ನಾನು ಏನೇನು ಬೇಕೋ ಅದೆಲ್ಲ ನಾನು ಕೊಡ್ತೀನಿ. ನನ್ನ ಹತ್ರ ಎಲ್ಲ ಇದೆ. ಯಾಕಂದರೆ ಎಷ್ಟೋ PhD ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದ್ದಾರೆ ಎಂಟೈರ್ ವರ್ಲ್ಡಲ್ಲಿ. ಇವಾಗಲೂ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ನಾನೇ ಕೊಡೋದು. ಹೆಂಗೆ ಒಂದು ಸರ್ಕಲ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ಒಳಗೆ ಅರೌಂಡ್ KGFನ ನಾನು ಅದರೊಳಗೆ ಇಟ್ಟು ಅವ್ರಿಗೆ ತೋರಿಸಿ ಅವ್ರ ಪ್ರಾಜೆಕ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀನಿ. ಆವಾಗ ಅವರು PhD ಇಲ್ಲ ಆರ್ಕಿಯಾಲಜಿ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಮಾಡೋದು ಅದಕ್ಕೆ ಬಂದಿದೆ. ಇನ್ನೊಂದು ದೊಡ್ಡ ಮಾನ್ಯುಮೆಂಟ್ ಇಲ್ಲಿದೆ. ದೊಡ್ಡ ಮಾನ್ಯುಮೆಂಟ್ ಅಂದರೆ 4.5 ಮಿಲಿಯನ್ ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್ 45 lakhs ಓಲ್ಡ್. ಅದು ಪಿಲ್ಲೋ ಲಾವಾ. ಓಕೆ ಅದು ಬಂದ್ಬಿಟ್ಟು ವಾಲ್ಕನೋ. ಇವಾಗಲೂ ಇಂಡಿಯನ್ ಹಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಇದೆ, ವರ್ಲ್ಡ್ ಹಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಇದೆ. ಕೋಲಾರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟಲ್ಲಿ ಒಂದು ಇದೆ ಅಂತ. ಬಟ್ ಅದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಎಲ್ಲಿದೆ ಅಂತ. ಈವನ್ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಇವಾಗ ಜಿಯಾಲಜಿಕಲ್ ಸರ್ವೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಕರ್ನಾಟಕ ಅವ್ರು ಬಂದಿದ್ರು ನನ್ನ ಹತ್ರ. ಸರ್ ನಾವು ಓದಿದ್ದೀವಿ, ಜಾಗ ಗೊತ್ತಿಲ್ಲ, ನೋಡಿಲ್ಲ, ಬರೀ చదివిండాము కానీ తెలియదు అంతనే తెలియదు. దానికి ಜಿಯಾಲಜಿಕಲ್ ಸರ್ವೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬಂದರು. ಅವನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಇದೇ ಪಿಲ್ಲೋಲಾವಾ, ಇದು 4.5 ಮಿಲಿಯನ್ ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್, ಇನ್ನೂ ಮೇಲೇ ಗೊತ್ತಾಗ್ತದೆ ಇಷ್ಟು ವರ್ಷ ಇದೆ ಅಂದರೆ. ಇದು ಒಂದು ಹಿಸ್ಟ್ರಿ ವರ್ಲ್ಡೆಸ್ಟ್ ಮಾನ್ಯುಮೆಂಟ್ ಇನ್ ಕೋಲಾರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್. ಎಷ್ಟು ನಾನು ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ನೋಡಿ, ನಾನು ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀನಿ. ಅದೆಲ್ಲ ಪ್ರೂವ್ ಆಗಿದೆ ಎಲ್ಲ. ಇದು NIRM ರಿಸರ್ಚ್ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಜಿಯಾಲಜಿಕಲ್ ಸರ್ವೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಇಂಡಿಯನ್ ಜಿಯಾಲಜಿಕಲ್, ಕರ್ನಾಟಕ ಜಿಯಾಲಜಿಕಲ್ ಎಲ್ಲ ಸರ್ವೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟು ಇದ್ರ ಬಗ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನೀವು ಆನ್ಲೈನಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ಪಿಲ್ಲೋ ಲಾವಾ KGF ಅಲ್ಲಿ ಎಲ್ಲಿದೆ ಅಂದರೆ ನಿಮಗೆ ಬಂದ್ಬಿಡ್ತದೆ. ಅದನ್ನು ಜಾಗ ತೋರಿಸಿದ್ದು ಮೇಯ್ನ್ నానంత ಒಂದು ఇది యూట్యూబ్లో వస్తుంది, అది కొడితే యూట్యూబ్లో వస్తుంది, ఆన్లైన్లో వస్తుంది. ಇದು ನಮ್ಮ KGF ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇಂಡಿಯಾ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಸೌತ್ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಅವಾಗ ಫಸ್ಟ್ ಇತ್ತು. ಇವಾಗ ತುಂಬ ಪಿಲ್ಲೋ ಲಾವಾ ಸಿಕ್ಕಿಂದು ಇವಾಗ ಗೊತ್ತಿದೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಾವು ಇಂಡೋನೇಷ್ಯಾ ಹೋದರೆ, ಇಂಡೋನೇಷ್ಯಾದಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 1000 ಮೇಲೆ ಇದೆ ಪಿಲ್ಲೋ ಲಾವಾಸ್. ಅವಾಗ ಆ ಥರ ರಿಸರ್ಚ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ ಅವಾಗ ಗೊತ್ತಿರೋದು ಇದು ಮಾತ್ರ. ಇವಾಗ ಜಾಸ್ತಿ ಅರೌಂಡ್ ವರ್ಲ್ಡಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ತುಂಬ ಇದೆ. ಮೊದಲೆಲ್ಲ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಇದೇ ಒಂದು, ಸೌತ್ ಏಷ್ಯಾದಲ್ಲಿ ಒಂದು ಇತ್ತು ಪಿಲ್ಲೋ ಲಾವಾ. ಅದು ಆ ಥರ ಒಂದು ಮಾನ್ಯುಮೆಂಟ್, ಓಲ್ಡ್ ಮಾನ್ಯುಮೆಂಟ್ ಇಲ್ಲಿ.
అంటే సార్ మాట్లాడింది మొత్తం మీరు చూడడం జరిగింది కదా. సో సార్ ఇది బుక్స్ రాయడం జరిగింది. సో కోలార్ గోల్డ్ ఫైస్ అని చెప్పేసి 1-2 అని చెప్పేసి రాయడం జరిగింది. సో దీంట్లోనే మొత్తం అంటే అసలు గోల్డ్ మైనింగ్ ఎట్లా ఉంటుండే, అసలు వర్కర్స్ ఎట్లా వర్క్ చేస్తుండే, సో మిషనరీస్ ఏమున్నాయి అవన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి కదా. సో లోపల మొత్తం ఉన్నాయి. సో సార్ దగ్గర కూడా మనం వీడియోస్ ఫొటోస్ అంటే ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం. సో అవన్నీ ప్లే చేస్తాం. మీకు కూడా అంటే ఒక ఐడెంటిటీ అంటే ఒకటి మీకు తెలిసిపోతుంది అంటే లోపల ఎట్లా ఉండే ఏంటనేది. దీన్ని ఒకసారి నేను కూడా చదివిన తర్వాత దీంట్లో నేను అర్థం చేసుకొని కొన్ని నేను వాయిస్ ఓవర్లు కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఇవి సార్ రాయడం జరిగింది. సో ఈ బుక్స్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి. సో నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సార్. సో మీరు ఎవరన్నా కొనాలనుకుంటే సో ఆన్లైన్లో మీరు కొనవచ్చు. అంతేనా సార్? సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.